జ్ఞానాంజన చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ. హరే కృష్ణ మాతాజీలు. ఈ 29వ అధ్యాయంలో ముఖ్యంగా భక్తి గురించి, తర్వాత కాలం యొక్క ప్రభావం గురించి, తర్వాత ఈ జనన మరణ వలయం గురించి సమాచారాన్ని అంతా దేవహుతి కపిలదేవుని యొక్క బోధన ద్వారా గ్రహిస్తుంది. ఆ భక్తిలో కూడా, భక్తి అనేది చాలా ముఖ్యము. ఆ భక్తిలో కూడా తమో రజో సత్వగుణాలను అధిగమించి శుద్ధ సత్వంలో చేసే భక్తి ఉత్తమమైందని చెప్తూ, ఈ భక్తి ఎలా చేయాలి, దానికి ఏంటి అడ్డంకులు ఉంటాయి, మనం చేసే గుణాలకు లోపడి మనం చేసే భక్తిలో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనం చర్చించుకున్నాం అనమాట. శుద్ధ భక్తిని పొందాలంటే భక్తిలో ఏం చేస్తే మనకు శుద్ధ భక్తి వస్తుంది, దాని గురించి కూడా చర్చించుకున్నాము. దాంట్లో ఏం చెప్పుకున్నామంటే, ఆ ఎప్పుడైతే ఈ మనిషి కనిష్కాధికారి నుంచి మధ్యమాధికారి నుంచి ఉత్తమాధికారికి వెళ్తారో, అంటే వాళ్ళ యొక్క భావన ఏ రకంగా పరిపూర్ణత చెందుతుందో దాన్ని బట్టి అతను శుద్ధ భక్తిని పొంది భగవంతుని నుంచి వినాలి అన్న కుతూహలం అతనిలో ఏర్పడుతుందని చెప్పారు. దాంట్లో ముందు ఏం చెప్పారంటే, 15వ శ్లోకంలో మనకు నిర్దేశించినటువంటి ధర్మాలను నిర్వర్తించడము, తర్వాత నిరంతరము భక్తి మార్గంలో నడవడం అయితే, రెండో దాంట్లో ఏంటంటే విగ్రహారాధన గురించి మెయిన్గా మాట్లాడు. భగవంతుని యొక్క శ్రీ విగ్రహాన్ని చూడడము, దాన్ని తాకడము, దాన్ని పూజించడము, దానికి మనం దండాన్ని గౌరవాన్ని సమర్పించడము, తర్వాత ఈ భక్తి చేస్తూ చేస్తూ కూడా మళ్ళీ వేరే భౌతికపరమైనటువంటి అటాచ్మెంట్లు ఉండకుండా, భౌతికపరమైనటువంటి బంధాలు ఉండకుండా ప్రతి జీవిని ఆధ్యాత్మిక పరంగా చూసే తత్వాన్ని పెంచుకుంటే వాళ్ళు ఈ శుద్ధ సత్వం వైపు ప్రయాణం చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యమాధికారిగా ఉన్న భక్తుడి లెవెల్ ఏంటి, అది కనిష్కాధికారి కేవలం భగవంతుడు అంటే ఆలయంలో ఉన్న విగ్రహంలోనే భగవంతుని చూస్తాడు, మిగతా వాళ్ళలో అతను చూడలేడు అనమాట. అదే మధ్యమాధికారి ఏంటంటే అతని యొక్క గురువుకు ఆచార్యులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వడము, తర్వాత తమతో ఉన్న వాళ్ళందరితో స్నేహంగా ఉండడము, తమకంటే తక్కువ అంటే నిన్న కూడా చెప్పా, ఆధ్యాత్మికంగా ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళ పట్ల కరుణ చూపించి అంటే వాళ్లకు భగవంతుని యొక్క భక్తిని అందించే కార్యక్రమం చేస్తారనమాట. అవి చేసుకుంటూ తనకు నిర్దేశించిన అన్ని కార్యాలు చేస్తూ, మళ్ళీ ఆ చేయడం ఎలా చేస్తారంటే ఆత్మ నిగ్రహంతో తర్వాత విధిపూర్వకంగా వాటిని చేస్తాడనమాట. ఈ మధ్యమ అధికారి దశలో ఉన్నటువంటి భక్తుడు చేసే భక్తి యొక్క విధానం అది. ఇక తర్వాత ఏంటి అంటే 18వ శ్లోకాలు ఏం చెప్పంటే, ఎప్పుడు భగవంతుని యొక్క భగవత్ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది, భగవంతుని నామాన్ని ఎప్పుడు జపం చేయాలని, తర్వాత రుజువర్తన అంటే వంకర బుద్ధి కాదు, వంకర ప్రవర్తన కాదు, సరైన మార్గంలో అతని ప్రవర్తన ఉంటుంది. తర్వాత
ఈ భక్తులతోటి సత్సంగం చేసే దాంట్లో అభిరుచి ఉంటుంది. ఆఖరికి ఏంటంటే అహంకారం అనేది అది వర్జిస్తారనమాట. ఇవన్నీ పెట్టుకుంటే ఈ రకమైన అన్ని అంగాలను గనక మనం ఈ భక్తి సాధనలో ఉపయోగిస్తే అది శుద్ధ భక్తికి దారి తీస్తుంది అనమాట. ఎందుకు అంటే భక్తి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం చేసే తప్పులు మనకు అవి బ్రేకులు అవుతాయి. ఎప్పుడైతే మనకు ఈ అవరోధాలు కనిపిస్తాయో మనం చేసిన తప్పులు, ఆ తప్పుల మూలంగా ఏంటంటే మనం ముందుకు సాగలేము. ఈ అవరోధాల వల్ల ముందుకు సాగలేము. దాంట్లో మొట్టమొదటి చెప్పుకునేది ఏంటంటే ఆ ఉమ్, ఒక భక్తుణ్ణి, ఒక యోగిని, ఒక గురువుని అవమానపరచడం అన్నమాట. ఎప్పుడైతే వైష్ణవ అపరాధం చేస్తామో అది మన భక్తి మార్గంలో పెద్ద బండరాయి అడ్డంకును సృష్టిస్తుంది అనమాట. అందుకని కపిలదేవుడు అరే ఈ భక్తులంతా మళ్ళా వాళ్ళ భక్తిని సరిదిద్దుకొని భక్తి మార్గంలో చేసే ఆ చిన్న చిన్న పొరపాటు తప్పులు దిద్దుకొని నా దగ్గరికి వచ్చేయాలి అన్న ఆతృతతో భక్తులు చేసే పొరపాట్లను కోపడుతూ ఏం చేస్తే శుద్ధ భక్తి వస్తుందని చెప్తారనమాట. 21 నుంచి 27 శ్లోకాల దాకా మనం వాటి గురించి చదువుకున్నాం. భక్తి మార్గంలో వచ్చే అవరోధాలు ఏంటి, ఎందుకు అవరోధాలు వస్తాయి, మనం చేసే అపరాధాల మూలంగా. దాంట్లో మొట్టమొదటి ఏం చెప్పారంటే 21, 22లో అగౌరవం. అంటే ఎక్కడంటే ఏ, ఈ భగవంతుడు అన్ని జీవుల పరమాత్మ రూపంలో ఆయన ఉంటారు కదా. కానీ ఎవరైతే ఆ, సరైన అవగాహన లేకుండా వాళ్ళను తన ఆలయంలో ఉన్న మూర్తిలోనే భగవంతుడు ఉన్నాడు అనుకుని ఇతర జీవులన్నిటిని అవమానపరుస్తే అటువంటి వాళ్ళు ఏంటంటే ఎన్ని చేసినా కూడా అవి కేవలం అనుకరణని, అది శుద్ధ భక్తి కాదు అని చెప్పడం జరుగుతుంది. రెండో దాంట్లో ఏంటంటే ద్వేషం. మనుషుల్లో ఉండే ఆ ద్వేషం కూడా అతను చేసే భక్తిని పరిపూర్ణత కాని. దానికి చక్కటి ఉదాహరణ మనకి ఏం చెప్పారంటే అగ్నిలో నెయ్యి వేస్తే అది మండుతుంది, అదే బూడిదలో నెయ్యి వేస్తే అది ప్రయోజనం ఉండదు. అదే రకంగా ఎవరైతే భగవంతుణ్ణి పూజిస్తూ ఆలయంలో మిగతా వాళ్ళందరినీ ద్వేషిస్తారో వాళ్ళు చేసే పూజలకు ఆ ఫలితం ఉండదు, అంటే అది ప్రయోజనం ఉండదు అని చెప్పారు. మూడోది ఏంటంటే అవమానించడం, క్రిటిసైజ్ చేయడం. ఈ వీళ్ళే ఏంటి అంటే ఇక్కడ స్పష్టంగా కపిలదేవుడు ఏం చెప్తున్నాడు, నేను అటువంటి వాళ్ళను ఇష్టపడను. ఎవరైతే యువతలని అవమానిస్తారో క్రిటిసైజ్ చేస్తారో అని చెప్పి వాడు ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ కూడా అన్ని రకాల పరికరాలతో, అంటే మనం చెప్తాం కదా షోడశ ఉపచారాలు చేస్తూ నాకు భక్తి చేసినప్పటికీ నేను దాన్ని పరిగణించను అని ఆయన చెప్తున్నారు అనమాట 24వ శ్లోకంలో. నిన్న కూడా నిన్న కూడా దాని గురించి చదివాం మనం కొంచెం. 1 సెకండ్, సారీ. హరే కృష్ణ. అమ్మ క్లాస్ లో ఉన్న తల్లి, సారీ పనిలో వచ్చేస్తుంది. హరే కృష్ణ. కృష్ణ. సో ఈ భగవంతుడు ఇన్ని రకాల ఉపచారాలు చేసి వేరే భక్తులతో సరిగ్గా ప్రవర్తించడం కంటే ఆయనే చెప్పినట్టు పత్రం పుష్పం ఫలంతో ప్రేమగా భగవంతుడికి ఆరాధిస్తే అది ఆయన దాన్ని స్వీకరిస్తారు అని చెప్తున్నారు అనమాట. మనం ఇచ్చే పెద్ద పెద్ద బహుమానాలు ఆయనకు అక్కర్లేదు. ఆ భగవంతుడు అన్ని ఉన్నవాడు, ఐశ్వర్యం సంపూర్ణంగా కలవాడు. మనం ఇచ్చే కానుకలతో ఆయనకు పని లేదు, మనం ఇచ్చే భోజ్య పదార్థాలతో ఆయనకు పని లేదు. ఆయన ఏం చూస్తారంటే భావగ్రాహి జనార్దనుడు అంటారు కదా. మనం ఇచ్చే భోగం కాదు, ఏ భోగం ఆయనకు అర్పిస్తున్నాం కాదు, ఏ భావంతో ఇస్తున్నాం అనేవి చూస్తుంటారు. కాబట్టి ఆయనకి ఏంటంటే మనం చూపించాల్సింది పూర్తి ప్రేమ, కరుణ, అది కృతజ్ఞత. కరుణ కాదు, కరుణ అతను వేరే వాళ్ళ మీద. భగవంతుని చూపాల్సింది భక్తి, ప్రేమ, కృతజ్ఞతలు. ఎట్లయితే పిల్లవాడు తనకు చాక్లెట్ ఇస్తే మళ్ళీ తల్లికో తండ్రికో ఇచ్చి తన ప్రేమను ఇట్లా ప్రకటించుకుంటాడో అన్ని మనకిచ్చిన ఈ భగవంతుడికి మనం ఆ రకమైనటువంటి భావనతోటి ఆయనకు పూజ చేయాలి. అంతేగాని ఆడంబరంగా చేస్తూ ప్రవర్తన సరిగా లేకుంటే దాన్ని ఆయన ఆమోదించనని చెప్తారనమాట. అంతేగాక ఏం చెప్పారు అంటే ఎప్పుడైనా సరే ఆ మనం పూజ చేసినప్పుడు భగవంతుడికి ఒక భోగాన్ని సమర్పించినప్పుడు అది మనం తింటే మంచిది. కానీ ఇంకా ఒక శుద్ధ భక్తుడు ఏంటంటే ఆ భగవంతుడి పెట్టిన ఆ భోగాన్ని ప్రసాదంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటాడు అనమాట. ఎందుకంటే దాని వల్ల ప్రసాదం తీసుకున్న వాళ్ళలో
ఎంతో మందికి అవగాహన ఉండదు, భక్తి అంటే అవగాహన ఉండదు. వాళ్ళు రెండు కాళ్ళ జంతువులుగా కూడా ఉండొచ్చు కొందరు. ఇది ఉదాహరణ మనం చదువుతుంటే శిలా ప్రభుపాదుల వారే మనకు దృష్టిలోకి వస్తారు. ఏ రకంగా ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి సొంతంగా అటువంటి పరిస్థితులు ఆయన వండుకోడు కాక కొంతమంది పిలిచి వాళ్ళకు ఆహారాన్ని ఇవ్వడం, తర్వాత పెద్ద పెద్ద బాటిల్స్ నిండా గులాబ్ జాములు చేసి ఇస్తుండేవాళ్ళట. అందుకే వాటిని ఇస్కాన్ బుల్లెట్స్ అంటారని చెప్తారు మన పెద్దలు. సో ఆ రకంగా ఆయన ప్రసాదాన్ని వితరణ చేసి అవి తీసుకొని తీసుకొని తింటూ తింటూ వాళ్ళు దానికి ఆకర్షితులై తద్వారా ఆ ప్రసాద రూపంలో వాళ్ళలో ఉన్న మలినాలను తొలగిపోవడం వల్ల కృష్ణ ఆకర్షితులు అవుతారనమాట వాళ్ళు. అందుకని ఏం చెప్తున్నారంటే మనం ఏదో మన గొప్పలకు కానుకలు సమర్పించుకోకర్లేదు భగవంతుడికి. భగవంతుని ప్రసాదాన్ని మనం 10 మందికి వితరణ చేయాలి అని చెప్తారు. దీనికి చక్కటి ఉదాహరణ ఇప్పుడు మనకు అదాని గ్రూప్ వాళ్ళు 50 లక్షలంతా ఇచ్చారట కుంభమేళాలో ప్రసాద వితరణకు ఇస్కాన్ వాళ్లకు. అంటే ఈ రకంగా ఏంటంటే అందరూ చేస్తారు ఆహారం పంచడం, కానీ ఆ చేసే భావన ఏంటంటే అది భగవంతునికి అర్పించి దాన్ని ప్రసాదంగా పంపడం వల్ల తిన్న వాళ్ళకు కూడా అది మంచి ప్రయోజనకారి కావచ్చు అనమాట. అందుకని భగవంతుడు కోరుతుంది నిజమైన భక్తి, ప్రేమని. దాన్ని గ్రహించుకోకుండా మనం ఎన్ని పెద్ద భోజ్య పదార్థాలని భోగానికి పెట్టినా అది ఆయన స్వీకరించరు అని చెప్తున్నారు అనమాట. ఈ రకంగా మనం ఎందుకు చేస్తాము అంటే కొన్నిసార్లు మనలో ఉండే ఆ అవగాహన లేకపోవడము, తర్వాత మన భక్తి పక్వం కాకపోవడం వల్ల ఆ పరిపక్వత చెందని భక్తితోటి మనం చేసి భగవంతుడికి ఆఫర్ చేసి ఆయన తీసేసుకున్నారు అనుకుంటే అది జరగదు అనమాట. ఆయన అసలు దాన్ని ఆమోదించరు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. 25వ శ్లోకంలో అమ్మ నువ్వు శ్లోకా డిస్ప్లే చేయతల్లి. 25th శ్లోకం ఈరోజు కొంచెం ఫాస్ట్ పోయి వీలైతే 32 శ్లోకాలు చేయాలని కోరుకుంది. చూద్దాం ఎంత మటుకైతుందో తెలియదు. అర్చాదావర్చయేత్తావత్ ఈశ్వరం మా స్వకర్మ కృతు యావన్న వేద సహృది సర్వభూతేష్వస్థితం. శ్రీవాణి 25 శ్లోకంకి వెళ్ళమ్మా. మాతాజీ నేను 24 చెప్పలా. ఇప్పుడు చెప్పేశాను, శ్లోకం చెప్పలేదా? ఓకే, ఆహా చెప్పలేదు మాతాజీ. అయితే శ్లోకం చెప్తా. ఇప్పుడు చెప్పింది 24th గురించే. నిన్న అవును. స్టార్ట్ చేసి అనుకున్నా. ఓకే, 24 చూపి అమ్మా అయితే. సారీ మాతాజీ, నాది అన్మ్యూట్ అవ్వట్లేదు. నేను అదే చెప్దాం అనుకున్నా మాతాజీ, 24 థ్యాంక్ యూ. అవ్వలేదని. కాకపోతే రసరాని మాతాజీ చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. జంప్ చేసే మూడ్లో ఉన్నా, తొందర చేద్దామని. అందుకే అంటారు నిదానం ప్రధానం. హరే కృష్ణ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. 24. అహముచ్చావచైర్ద్రవ్యైః క్రియయోత్పన్నయానఘే నైవ తుష్యే చితోర్చాయాం భూతగ్రామావమానినః. ఇక్కడ నైవ తుష్యే అర్చితో అర్చాయా, అది మనం స్ప్రెడ్ చేస్తే. మాతాజీలో నుంచి చదవండి. హరే కృష్ణ మాతాజీ. రాధామాతాజీ ముందుకు వస్తున్నారు. చదవండి రాధామాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ, చదవండి ఎవరంతా. చదవండి మీరు. అహం అహం ఉచ్చ అవచై ద్రవ్యై క్రియయో ద్రవ్యైః క్రియయోత్పన్నయానకే నైవ తుష్యేర్చితోర్చయాం భూతగ్రామావమానినః. ప్రియమైన జనని, సమస్త జీవుల యందు నా ఉనికిని తెలుసుకొనజాలని వాడు మందిరమునందు నా శ్రీమూర్తులను చక్కని అనుష్ఠానముతోనూ పూజా ద్రవ్యములతోనూ అర్చించినప్పటికీ నన్ను ప్రసన్నుని చేయజాలడు. హరే కృష్ణ. మాట్లాడుతున్నాం కాబట్టి థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు తల్లితోటి, భూతగ్రామ అవమానిన అంటే ఇతర జీవుల పట్ల అవమానం, వాళ్ళని అవమానించడం, అగౌరవం చూపించిన వారు ఏం చేసినా కూడా అది నన్ను ప్రసన్నుని చేయలేదు. అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, అన్ని జీవుల్లో ఆయన స్థితమై ఉన్నాడన్న బేసిక్ ఆ చిన్న జ్ఞానం అతను వినియోగించకుండా మిగతా వాళ్ళని అవమానిస్తే, వాళ్ళ గౌరవం చూపిస్తే
అది అతన్ని భగవంతుడికి అది నచ్చదు అని చెప్తున్నారు అనమాట. ఆయన ఎంత బాగా చేసినా కూడా అది నన్ను ప్రసన్నం చేయరాదు. అది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అది దాంట్లోనే మాట్లాడేది ఏంటంటే, ఒకటి భక్తిపూర్వకంగా భగవంతుడు చేసే పూజ, ఆయనకు సమర్పించేది. తర్వాత ఉమ్, మనం భగవంతుడికి చేసే ఈ పూజలో ఉండాల్సిన కృతజ్ఞత, ఏ ప్రేమ. ఈ అను ఆ, ఏ హరే కృష్ణ. ఈ 64 రకాల షోడశ ఉపచారాలు చేసినప్పటికీ ఆ బేసిక్ గా అంటే మూలమైనటువంటి ప్రేమ భక్తి లేకపోతే అది భగవంతుడు దాన్ని అంగీకరించాడు. తర్వాత ప్రసాద వితరణ గురించి చెప్పారు. తర్వాత భగవంతుడు నిజమైన ప్రేమను భక్తిని ఆరగించును. ఆయనకు ఆకలి లేదు. ఆయనకు ఆయన ఆనంద ఆత్మారాముడు. మనం ఇచ్చే ఆహారం మీద ఆయన ఆనందం ఆధారపడలేదు. కానీ మనం ఇచ్చే ప్రేమతో ఆయన కడుపు నిండుతుందట. అందుకే ఆ చిన్న తులసి ఆకుతోటి ఒక చిన్న గిన్నెలో తులసి వేసి నీళ్ళు ఇస్తే దాంతో ఆయన ఆ భక్తి చూసి ఆనందపడతారు. అంతేగాని ఎంత ఎక్స్పెన్సివ్ బొగా పెట్టిండు నాకు అనేది భగవంతుడు చూసుకోవడం అన్నమాట. 25వ శ్లోకంలో అర్చాదావర్చయేత్తావత్ ఈశ్వరం మా స్వకర్మకృత్. నెక్స్ట్ శ్లోక తల్లి. యావన్న వేద సహృది సర్వభూతేష్వస్థితం. కృష్ణవేణి మాత చదవండి ఇప్పుడు. ఆ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్చాదావర్చయేతావదీశ్వరం మాం స్వకర్మ కృత్ యావన్న వేద స్వహృది సర్వభూతేష్వస్థితం. కరెక్ట్. నా చదవండి. సన్నిధిని తన హృదయమందును మరియు ఇతర జీవుల హృదయములందును అనుభూతమొనర్చుకొనున్నంత వరకు భక్తుడు సర్వకర్మలను నిర్వహించుచు శ్రీ విగ్రహమును అర్చించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎప్పటిదాకా మనం ఈ విగ్రహారాధన సక్రమంగా చేయాలి, ఎంతకాలం మనం ఈ శ్రీమూర్తిని అర్చించాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ, ఈ 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసి, తర్వాత మళ్ళీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వీళ్ళలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు తమకు కేటాయించిన విద్యుక్త ధర్మాలని నిర్వర్తిస్తూ వాటి ఏం చేయాలో అది చేయాలి. అది చేసుకుంటూ భగవంతుని ఆ రకంగా ఆయన్ని సంతోషపరచచ్చు. అయితే కేవలము ఈ విగ్రహారాధన అనేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఎవరైతే స్వధర్మ పరిపాలన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అట్లా కంటిన్యూ చేయాలి అని చెప్పారు అనమాట. చెప్తూ ఆ ఎందుకు చేయాలి అంటే, మనము నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నా, ఇంకా చాలా, నా మటుకు నేను నా బాధ్యత నెరవేర్చుకున్నాను అనుకోకుండా. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది అంటారు కదా, వాడు కర్మయోగి అంటారు. అంటే కర్మయోగి అనడు వేరు, కానీ మనం ఆ స్థాయి దాటాలి. భక్తిలో ఉన్నప్పుడు ఏంటంటే తనతో పాటు ఉన్న ఇతర జీవులకు భగవంతునితో ఎటువంటి సంబంధం ఉంది, మన స్థానం ఏంటి, భగవంతుని యొక్క స్థానం ఏంటి, వాళ్ళ మధ్యలో ఉండే సంబంధం ఏంటి, అవన్నీ తెలుసుకోకుండా నేను నా డ్యూటీని చాలా బాగా చేస్తాను, నేను మంచి తల్లిని, నేను చాలా మంచి తండ్రిని, నేను మంచి హస్బెండ్ని, నా కుటుంబానికి కావాల్సిన అన్ని చేస్తున్నా, అట్లా అంటే అది ఒక రకంగా చెప్పాలి అంటే శిలా ప్రభుపాద వారి వాక్కు బట్టి శ్రమ ఏవై కేవలం. ఎందుకంటే భగవంతుని ఉనికి సర్వత్రా కాంచని వాడు ఈ ఎన్ని తన స్వధర్మ పాలన ఎంత పర్ఫెక్ట్ గా చేసినా కూడా అది లాభం లేదు. అందుకే మళ్ళీ ధర్మస్పంశిత పుంసాం శ్లోకం మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. దాంట్లో నోత్పాదయే ఎదిరతిం శ్రమ ఏవహి కేవలం. మనం చేసే పనిలో భగవంతుని పట్ల ప్రేమ, భగవంతుడు అందరిలో ఉన్నాడన్న అవగాహన పెరిగినంత మటుకు మనం ఏం చేసినా కూడా అది వృధా. అందుకని ఏం చెప్తున్నారంటే, ఈ రకంగా శ్రీ విగ్రహాన్ని అర్చన చేస్తూ మనలో ఆ దృక్పథం ఏర్పడేదాకా మనం అది కంటిన్యూ చేయాలి. దాని శిలా ప్రభుపాదులు వారి మాటల్లో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత స్వకర్మకృత్ అనే పదం ఈ శ్లోకంలో ప్రధానమైంది. ఫస్ట్ లైన్ లో లాస్ట్ వర్డ్ స్వకర్మకృత్ అన్నారు. దాంట్లో ఏం చెప్పారంటే, స్వధర్మ నిర్వహణ అందు నెలకొనిన వాడే స్వకర్మకృతి. ఎవరైతే తమకి డ్యూటీలు చేయని వాడి కంటే స్వధర్మాన్ని పాటించేవాడు ఉత్తముడు, అటువంటి వాడిని స్వకర్మకృత్ అంటారు.
అయితే నేను భక్తుడిని కాబట్టి నేను నా ధర్మాన్ని నేను చేయక్కర్లేదు అనుకునే వాళ్లకు అది కరెక్ట్ కాదు అని శిలా ప్రభుపాదుల ఈ భాష్యం ద్వారా మనకు సందేశాన్ని ఇస్తున్నారు. నేను భక్తి చేసుకుంటున్నాను, నేను నా పిల్లలకు వండి పెట్టను, నేను నా భక్తి చేస్తున్నాను, నా సంసారాన్ని నేను పట్టించుకోను, అది కాదు. ఒక ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక సంతానంగా మనకుండే స్వధర్మాన్ని మనము ఆచరించాలి. అంటే అది ఎట్లా అంటే సాంఘిక పరంగా, తర్వాత గృహపరంగా కూడా మనం ఆ బాధ్యతను మనం నెరవేరుస్తుండాలి. కాబట్టి ఈ భక్తి పేరు మీద ఎవరు సోమరులు కాకూడదు. నేను భక్తి చేస్తున్నా కాబట్టి మిగతా నేను చేయను అన్న భావన ఇక్కడ ఖండించబడుతుంది అనమాట. కాబట్టి తన స్వధర్మ పాలన చేస్తూ ప్రతి ఒక్కళ్ళు మళ్ళా భక్తిని కూడా చేయాలి. అది రానంత మటుకు అంటే నా స్వధర్మ పాలన చేస్తూ నేను భక్తిని ఆచరిస్తాను అనే భావన రానంత మటుకు శ్రీ విగ్రహాన్ని పూజించడం కంటిన్యూ చేయాలి అని చెప్తున్నాను. 26వ శ్లోకంలో చిన్న ఉదాహరణ, మన కృష్ణార్జునులు చూసుకుంటే అర్జునుడు ఏమన్నాడు, తన స్వధర్మ పాలన క్షత్రియ ధర్మాన్ని ఆయన ఆచరించనన్నారు. నేను తపస్సు అడవులోకి వెళ్ళి తపస్సు చేసుకుంటా, నేను నా స్వజనులను చంపను అన్నారు. ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు, చాలా మంచిగా చెప్తున్నావు నాన్న అని అనలేదు కదా. ఆయన్ని బుజ్జగిచ్చి మందలించి తర్వాత ఆయనకు ఆదేశాన్ని ఇచ్చి ఏం చెప్పారు, నువ్వులే ఆర్టిస్టోతిష్ట పాండవ అంటాడు. అంటే లేమంటాడు అనమాట, గెటప్ అని చెప్పి ఆయన యుద్ధం చేసేందుకు ప్రోత్సహిస్తారు. కాబట్టి ఇక్కడ అర్జునుడు భగవంతుడు చెప్పిన ఆ ఆదేశాన్ని అంటే స్వధర్మ పాలన అనేదాన్ని ఆచరించాడు. కాబట్టి ఇన్ని ఏళ్ళైనా కూడా ఆయనకు కృష్ణుడు చెప్పిన భగవద్గీతను చదువుకుంటున్నాం. ఎందుకు అర్జునుడికే కృష్ణుడు భగవద్గీతను ఇచ్చాడు అనే విషయాన్ని మనం తెలుసుకోనుకుంటున్నాం. ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పక ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా అదే భగవత్ ఆజ్ఞను తన విధిగా ఆయన చేశారనమాట అర్జునుడు. సో ఎటువంటి అశ్రద్ధ లేకుండా మన స్వధర్మాన్ని పాటించాలి అని శిలా ప్రభుపాద కన్క్లూడ్ చేశారు ఈ పర్పోర్ట్లో. 26వ శ్లోకంలో ఆత్మన్యశ్చ పరస్యాపి ఇహ కరోత్యంతరోదరం తస్య భిన్న దృశో మృత్యుర్ విదధే భయముల్భణం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. చదవాలి Yes, Mother. మాతాజీ. చదవండి వెంకటేశ్వర. ఆత్మానశ్చ పరస్యాపి యః కరోత్యాంతరోదరం తస్సా భిన్న దృశ్యో మృత్యుర్విధాదే భయముల్బణం భయముల్బణం. భయముల్బణం ఉల్బణం. భేద దృష్టి కారణమున తనకు మరియు ఇతర జీవులకు నడుమ కొద్దిపాటి భేద భావమును చూపిన వానినైనను ఆ మృత్యుజ్వలుల రూపమున గొప్ప భయమునకు గురి చేయుదును. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అటువంటి వాళ్ళకి అతను ఏం చేస్తాడు అనేది 26వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఎవరైతే ఆ రకంగా ప్రవర్తిస్తారో వాళ్లకు ఆ ప్రవర్తన నుంచి ఎలా బయటపడాలి అనే సూచనలు మనకు 25, 26, 27 శ్లోకాల్లో భగవంతుడు సూచిస్తున్నారు అన్నమాట. అంటే మనం ఈ చేసే అపరాధాల నుంచి ఏ రకంగా మనము వాటి నుంచి బయటపడొచ్చు అనేది. 25వ శ్లోకంలో ఏం చెప్పారు, వాళ్ళలో అందరిలో భగవంతుని చూసే అవగాహన వచ్చేదాకా తన స్వధర్మ పాలన శ్రద్ధగా చేస్తూ భక్తిలో ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. 26వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఎటువంటి భేదభావము చూపించవద్దు అని. అంటే వీళ్ళలో మనకు ఇతర జీవుల మధ్య భేదాన్ని చూపించకూడదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భేదం ఏంటి అంటే జీవులందరూ సమానంగా ఉండరు, మనుషులందరూ సమానంగా ఉండరు, మనుషులు ఇతర జీవులు సమానంగా ఉండరు. కానీ వారి వారి స్థాయి బట్టి వాళ్ళు భక్తి చేస్తున్నారన్న విషయం తెలుసుకోకుండా నేను గొప్ప అన్న భావంతో వాళ్ళు సరిగ్గా చేయట్లేదని భేదభావం చూసి, లేదంటే వాడు అల్పుడు అనుకోను, లేకుంటే వాడు చేత కాదనుకోని ఏదో రకమైనటువంటి భావన మనలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అది మనకు ఒక రకమైనటువంటి భయం ఏంటంటే
నేను మరణ సమయంలో నేను ఏం జవాబు చెప్పుకుంటాను, ఈ రకమైన నా ప్రవర్తనకు నేను ఏం జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది అనే ఆ భయాన్ని మనకు భగవంతుడు కలుగజేస్తాడనమాట. కలిగజేసి ఏ కొద్ది మాత్రం కూడా భేదభావాన్ని చూపించొద్దు. సర్వమత సామరస్యము, సర్వమానవ సమానత్వం, సర్వభూత సమానత్వం, ఇవి అన్నమాట మనం చేయాల్సింది. ఎటువంటి వాళ్ళను ఏ రకంగా భేద భావన చూపొద్దు. చూపకుండా ఈ శిలా ప్రభుపాద భాషలో 2 లైన్ల భాషలో ఏం చెప్పారంటే, అనేక ఉపాధులు అంటే డెసిగ్నేషన్స్, వాడు నలుపు, వీడు తెలుపు, ఆమె ఆడాయి మొగ, వాడు ఆ దేశానికి చెందినవాడు, వీడు ఈ దేశానికి చెందినవాడు, ధనవంతుడు, పేదవాడు, ఇట్లా ఎన్నో ఉంటాయి. కానీ భక్తుడు మటుకు యువతల వ్యక్తిని భగవంతుని భగవంతుడు స్థితమైనటువంటి జీవిని చూడాలి, కానీ వాళ్ళ ఉపాధులు చూడకూడదు, వాళ్ళను భేదంగా ట్రీట్ చేయొద్దు అని చెప్తూ, సర్వజీవులందు నేను ఆత్మతో రాయిన కాదు, శిల ప్రభుపాద చెప్తున్నారు, ఆత్మ ఉంటారు, పరమాత్మ ఉంటారు కదా, అది మనం భక్తులు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతోటి ప్రవర్తించాలి. అట్లా ప్రవర్తించినప్పుడు ఏంటంటే ఈ వైష్ణవ అపరాధాలు మనము చెయ్యము. 27వ శ్లోకంలో మాతాజీ ఒక్క క్షణం పాజ్ తీసుకుంటా, మరీ స్పీడ్గా పోతున్నానా, ఏదైనా అర్థం కాకుండా ఉందా, అర్థమవుతుందా నేను చెప్పింది? రాదండి మాతాజీ, అర్థమైంది మాతాజీ. ఓకే, నేను మరీ ఫాస్ట్ పోతున్నాను పడిస్తే మటుకు బ్రేక్ వేయండి. హరే కృష్ణ. 27 అథమాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం. థ్యాంక్స్ అండి. హర్షయే దానవానాభ్యాం మైత్ర్యా భిన్నేన చక్షుషా. హరే కృష్ణ. 27వ శ్లోకం చదవాలి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి సరోజ మాతాజీ. అథామం సర్వభూతేషు నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి మాతాజీ. సరోజ మాతాజీ చదవండి. భూతాత్మా కృతాలయం అర్ధహేద్దనమానాభ్యాం మైథ్యాభిన్నేన చక్షుష. కనుక సర్వ ప్రాణుల యందు వారి ఆత్మగా నెలకొని ఉన్న నన్ను దానమానముల ద్వారాను స్నేహ స్వభావం ద్వారాను సర్వులు ఏకమే అయినట్లు గాంచుట ద్వారాను మనుజుడు అర్చించవలెను. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. మనలో ఏ అర్హత మనం పెంచుకునేందుకు ప్రయత్నించాలి, భగవంతుని ఏ రకంగా మనం ప్రీతి పొందొచ్చు అంటే, అందరి జీవుల్లో ఉన్న భగవంతుణ్ణి, ఆత్మను పరమాత్మగా మనం గ్రహించుకొని వాళ్ళతో ఏం చేయాలంటే అవసరమైన వాళ్లకు దానాన్ని ఇస్తూ, ఎవరికి ఇవ్వాలో వాళ్లకు మానం అంటే మర్యాద చూపిస్తూ, అందరితో మైత్రి భావంతో ఉంటూ, తర్వాత అందరూ ఒకటే ఆ భావనతోటి మనము భగవంతుని పూజించాలి అని చెప్తున్నారు. అంటే ఆ భావన లేకుండా భగవంతుని పూజ చేస్తే నా పూజ నేను యాక్సెప్ట్ చేయను అని ఆయన ముందే చెప్పారు. కాబట్టి భగవంతుడు మన పూజల్ని స్వీకరించాలి, దాన్ని ఆమోదించాలంటే మనం చేయాల్సిన పనులు ఇవన్నమాట. దానం ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, తర్వాత స్నేహంగా ఉండాలి, అందరి సమానత్వంతో చూడాలి, తర్వాత అందరిలో నెలకొన్నటువంటి భగవంతుని యొక్క ఆత్మను గ్రహించుకోగలగాలన్నమాట. ఇవన్నీ చేస్తూ ఎప్పుడైతే భగవంతుని సేవిస్తారో అది భగవంతుడు దాన్ని ఆస్వాదిస్తారు. ఈ చెప్తూ మనకు మన పెద్దలు ఒక ఉదాహరణ ఒక చిన్న హెచ్చరిక ఇస్తారనమాట. అందరిలో పరమాత్ముడు ఉన్నాడు, భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు, నేను ప్రతి ఒక్కరితో సమానంగా ఉంటా అనేది ఒకంత మటు కరెక్ట్. కానీ అక్కడ నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకొని ఎవరితో స్నేహంగా ఉండాలి, ఎవరికి దానం ఇవ్వాలి, ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ మనం భగవంతుని ఆరాధించాలి అని చెప్పారు. అంటే ఈ సర్వమానవ సమానత్వం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ థియరీలన్నీ ఎంత మటుకు మనం దాన్ని అవలంబించాలి అనేది మనకు ఈ భాష్యం ద్వారా చెప్తున్నారనమాట. ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే 26లో 27కి వచ్చేస్తున్నారు, సారీ. దీంట్లో ఏంటంటే, ఒకటి మనకంటే అధికమైన వాడు జ్ఞానంలో కానీ, వయసులో కానీ, భక్తిలో కానీ, వాళ్ళకు మనం ఇయ్యాలి, ఆచార్యులు, గురువులు, వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటి? మానము. వాళ్ళకి ఇవ్వాల్సింది మర్యాద. ఈ చదువుతుంటే నాకు ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొచ్చింది. ఇక్కడ మా దగ్గర శ్రీనాథ్జీ టెంపుల్ ఉంది. మనకు సామాన్యంగా
ఇంట్లో ఎవరైనా పోతే వీటికి మనం ఇస్తాం కదా గుళ్ళో ప్రసాదానికని. అట్లా మా ఫ్రెండ్ అడిగితే అక్కడ పూజారి చెప్పారనమాట, भगवान भिखारी नहीं है, इसका उसको जरूरत नहीं है, आप और कोई कुछ मंदिर में दे दो అంటే భగవంతుడి యొక్క స్థానం తెలుసుకొని మనం ఏంటంటే ఆయనకు దానం ఇచ్చుడు కాదు, మనం ఆయనకి ఇవ్వాల్సింది మానం. ఇక్కడ అన్నమాట ఎవరికి దానం ఇవ్వాలి, ఎవరికి మానం ఇవ్వాలి అనే విషయం మనము సరిగ్గా తెలుసుకో ఉండాలి అనమాట. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మనం వాటికి దానం ఇచ్చామనుకోండి, దానం ఇచ్చినంటే వాళ్ళు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు, లేకుంటే మనకంటే తక్కువ జీవుల్లో ఉన్నారు. కానీ వాళ్ళలో ఉన్నంత మాత్రాన భగవంతుడి స్థాయి తగ్గిపోదు. అంటే జంతువులో ఉన్నా, దరిద్రుల్లో ఉన్నా, అజ్ఞానిలో ఉన్నా పరమాత్మ యొక్క స్థాయి ఏమి ఆయా దేహాల యొక్క గుణాలకు కానీ వాళ్ళ కర్మలకు కానీ ప్రభావితం కాదు. ఆ విషయం చాలా మనం గుర్తు పెట్టుకుంటే మిగతా వాళ్ళతో మనం వ్యవహరించే విధానం కూడా మారుతుందన్నమాట. కాబట్టి దాన మాన అనే పదాలు రెండు ఇంపార్టెంట్. ఈ దానం అనేది ఎవరైతే ఆర్థికంగా తక్కువన్నా, లేకుంటే వాళ్ళకు జ్ఞానంలో వాళ్ళు తక్కువన్నా, అట్లాంటి వాళ్లకు పుస్తకాలు లేవు, పుస్తక దానం ఇస్తాం. తర్వాత వాళ్ళకు భాగవతం భగవద్గీత గురించి వాళ్ళకి ఏమి జ్ఞానం లేదు, అట్లాంటి వాళ్లకు అవి ఇచ్చి దాని ద్వారా వాళ్ళకు వాటి గురించి పరిచయం చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఇచ్చే దానాలు ఒక రకంగా చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఒకతను అష్టైశ్వర్యాలు ఉన్నవాడైనా, తర్వాత సర్వభికారైనా వాళ్ళందరినీ కూడా మనము అందరూ వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడికి గౌరవం ఇస్తూ సమానంగా ఉండాలి, స్నేహంగా ఉండాలి. అతను ధనవంతుడు కాబట్టి ఎగబడి అతన్ని మర్యాదలు చేయడం, ఇంకో అతను ఆర్థిక స్థితి సరిగా లేదో లేకుంటే చూసేందుకు లేడు అని చెప్పి అతన్ని అవమానించడం ఒక భక్తుడిగా మనం చేయాల్సింది కాదు. అందరి పట్ల స్నేహభావంతో ఉండాలి, సమానంగా చూడాలి. అందరూ ఒకటే, సర్వులు ఏకమైనట్టుగా మనం ఎప్పుడైతే దృక్పథం చేస్తామో ఆ దృక్పథం ద్వారా భగవంతుడిని సేవించి అన్ని ఆనందపరచచ్చు అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు భగవంతుని యొక్క ఔన్నత్యం గురించి చెప్తూ ఆయన ఎంత శక్తివంతుడు అంటే భగవంతుడు మనందరికంటే భిన్నుడు, తర్వాత చాలా విశిష్టమైనటువంటి శక్తులు కలవాడు. ఆయన ఎక్కడంటే అక్కడ ఉండగలడు, ఏదంటే ఆయన తన కోసం అది సృష్టించుకోగలరు. భగవంతుడికి ఉండే ఆ శక్తి అచింత్య శక్తి, ఇన్కన్సీవబుల్. అంటే మనం ఆయనకున్న శక్తులు ఇంత అని మనం చెప్పలేనంత శక్తి గలవాడు అన్నమాట భగవంతుడు. ఆయన ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, సూకర రూపంలో ఉన్న, శునక రూపంలో ఉన్న, లేకుంటే ఈగ రూపంలో ఉన్న, దోమ రూపంలో ఉన్న శరీరధారుల హృదయంలో కూడా ఉండేది ఆ పరమాత్ముడు, ఆ భగవంతుడు. మీ పైన ఉండే ఆచ్ఛాదనల ప్రభావం కానీ వాటి బట్టి కానీ భగవంతుని యొక్క విలువ తగ్గదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదే శిలా ప్రభుపాదుల వారు మళ్ళా చెప్తున్నారట, ఆయనే ఎల్లప్పుడూ నారాయణుడే, సూకర దేహం చేతను ప్రభావితుడు కాబోడు. ఎంత చక్కటి విషయాన్ని చెప్పారు శిలా ప్రభుపాదు. అంటే మన భగవంతుని యొక్క ఉనికిని అన్నిట్లో చూస్తూ వాళ్ళకందరికీ సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలి ఇస్తూ 28వ శ్లోకం నుంచి 34వ శ్లోకం ఎందుకు చెప్పాలనుకున్నంటే ఇక్కడ విభాగన జరిగిందంట. విభాజన అంటారా, వర్గీకరణ జరిగింది. జంతువులు తర్వాత వేటికంటే ఎవరు గొప్పవాళ్ళు అన్న వర్గీకరణ, గ్రేడేషన్ అంటారు ఇంగ్లీష్లో, చక్కటి పదం. దేనికంటే ఎవరు ఉత్తమం, వాళ్ళకంటే ఇంకెవరు ఉత్తమం, ఆ విషయాన్ని చెప్తూ ఒక చక్కటి టేబుల్ ఉంది, అది మీతో షేర్ చేసుకుంటా. 28 నుంచి 34 శ్లోకాలు దాని గురించి చర్చిస్తారు. మనకి ఇంకో అరగంట ఉంది, గబగబా చేసేసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకు ముందు చెప్పారు కదా, ఈ దానము మిత్రభావము ఇవన్నీ ఉండాలని చెప్పారు కదా. ఎవరితో మిత్రభావాన్ని మనకు ఉంచాలి, ఎవరికి మనం దానం ఇవ్వాలి, ఎవరితో మనం ఎక్కువ కలవకూడదు, అంటే అది బాహ్యమైనటువంటి వాళ్ళ కవరింగ్ వల్ల ఎవరితో దూరంగా ఉండాలి, ఇవన్నీ తెలవాలి అంటే మనకు ఈ ఈ విషయాలన్నీ తెలుసుకోవడంతో సులభం అవుతుంది అనమాట. నిన్న చెప్పినట్టు పులిలో కూడా భగవంతుడే ఉన్నాడు కదా అనేసి మన పులి దగ్గరికి వెళ్ళలేము. అట్లా వెళ్తే ఏంటి, పులి నోట తల పెట్టుకున్నాడు అని చెప్పినట్టు మనంతలో మనమే ఆపదల్ని స్వీకరించినట్టు అవుతాం అనమాట.
అని చెప్తూ ఈ అరణ్యాల్లో తపస్సు చేసుకునే వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్షిప్ చేయరట జంతువులతోటి, కానీ వాళ్లకు ఈ ప్రసాదాన్ని ఇస్తారట. ఎప్పుడైతే ఈ సాధువుల ద్వారా ఇవ్వబడినటువంటి ప్రసాదాన్ని అవి స్వీకరిస్తాయో అంత క్రూరముగాలు కూడా వాళ్ళ ముందుకు వచ్చేటప్పటికి పులి కాస్త పిల్లిలాగా అణుకువగా ఉంటుంది అని చెప్తారు. అంటే ఇక్కడ వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఆ క్రూర జంతువు కాబట్టి దాంతో ఫ్రెండ్షిప్ చేసుకోకుండా వాళ్ళ పట్ల దయతోటి ప్రసాదాన్ని దానంగా ఇస్తారట. దాంతో ఈ క్రూర మృగాల్లో పరివర్తన కొంచెం వస్తుంది. అది చెప్తూ శిలా ప్రభుపాద మన ఇళ్లలో కుక్కలు పిల్లులు అని పెంచుకుంటాం కదా, వాటి గురించి ఒక చిన్న చెణుకు వేశారు. ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర కూడా ఉంది, కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా అన్నమాట ఇది. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఎంబడి ఉండరు, కానీ వాళ్ళ ఇంట్లో 1-2 కుక్కలు 1-2 పిల్లులు మటు తప్పకుండా ఉంటాయి. వాటికి బట్టలు, వాటికి స్పాలు అన్నీ అన్నమాట. మొన్న ఇప్పుడు మా పాప వస్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంది, చూపిద్దాం దగ్గర నుంచి అని తీసుకుపోతే ఆ రోజట పిల్లికి స్పా అపాయింట్మెంట్ ఉందట. అంటే దాన్ని తీసుకుపోయి దానికో బ్యూటీ పార్లర్ లాగా వెళ్ళి గోల్డ్ కట్ చేసుడు, జుట్టు స్ట్రిమ్ చేసుడు, అంటే ఈ రకంగా మనం కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటూ వాటిని ఎంత సమయాన్ని మనం వృధా చేస్తున్నాం. మనం పూర్తి మనం పేరెంట్స్ ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రేమను ఇక్కడ కుక్కల పిల్లలు పంచుతూ ఉంటారు అన్నట్టు వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా మటుకు. అయితే అది మన దగ్గర కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ కుక్కలు పిల్లులు అవి ఏంటంటే వైదిక పద్ధతుల్లో అవి అశుచి అన్నమాట. వాటికి ఇక్కడ నోటు పెట్టాలి అక్కడ నోరు పెట్టాలన్న జ్ఞానం, ఇంగిత జ్ఞానం వాటికి ఉండదు. అందుకని వాటిని ఇంట్లోకి రానివ్వద్దు, ప్రవేశార్హాలు కావు, గడప దగ్గరే ఉండాలి. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళైతే అది బయటనే తిరిగేది. అన్నం టైంకి బయట చిప్పలో అన్నం పెట్టి పిలిస్తే అది వచ్చి తినేది, మళ్ళీ వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు చూడండి ప్రతి ఇంట్లో కుక్కలు వాటితో పాటు బెడ్ మీద, ఒంటింట్లో అన్ని చోట్ల తిరుగుతుంటాయి. వాటి మీద వచ్చే బొచ్చు అది మనకి ఎలర్జీస్ కారణం అవ్వచ్చు, అశుభ్రత అయినా కూడా అది మన మోడర్న్ లైఫ్ ఏంటంటే వేదిక ధర్మంలో ఏవైతే వద్దన్నారో కొన్ని మనం తెలిసి తెలపమన్న వాటిని వ్యతిరేకంగా మనం బిహేవ్ చేస్తున్నాం అనమాట. ఇక వీడ ఎవరైతే మంచి మనసున్న గృహస్థులు ఏం చేసేవాడు, కుక్కలకు పిల్లులకు తోసిన అన్నాన్ని ప్రసాదంగా ఇచ్చేసి అవి తినేసి వెళ్ళిపోయేవి. ఆ రకంగా కరుణ చూపాలి, కానీ అంతకంటే మించిన మైత్రీ భావంతో వాటిని తీసుకొచ్చి పక్కల మీద పడుకోపెట్టద్దు అని చెప్తున్నారు. అంటే ఇవి వాటి మీద భగవంతుడున్నాడు, అవి కూడా ఒక జీవన తెలుసుకోవాలి, ఏకత్వం చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనతో అవి సమానం కాదు, వాటితో మనం మితిమీద స్నేహం చేయకూడదన్న భావన కూడా మనలో ఉండాలి. కాబట్టి ఎవరికి ఏ రకమైనటువంటి స్థానం ఇవ్వాలి, వేటి కంటే ఏవి ఇంకా ఉత్తమమైనవి అనే విషయాన్ని మనకి ఇప్పుడు ఈ శ్లోకాలే చెప్తారనమాట. ఫస్ట్ నిర్జీవ పదార్థాలు, పాషాణాలు, వాటికంటే ఏంటంటే సజీవులు గొప్పవి. కానీ ఆ సజీవుల్లో కూడా కొన్ని తిరుగుతాయి, కొన్ని చరిస్తాయి, కొన్ని నిశ్చలంగా ఉంటాయి. ఫస్ట్ ఈ పాషాణంలో కూడా ఏంటంటారు, వాడు నిర్జీవ పదార్థాలు అంటారు. కానీ కొన్నిసార్లు మనకు తెలుసు అవి పెరుగుతూ ఉంటాయట, రాళ్ళు పెరిగిపోవడం సైజు బట్టి ఇవన్నీ. అంటే వాటిలో కూడా కొంత జీవం ప్రకటితమైనందువల్లనే అట్లా రాళ్ళు అవి పెరుగుతుంటాయి, గుట్టలు పెరగడం ఇవన్నీ ఎట్లా చూస్తామంటే వాటిలో కొంత చేతన ఉన్నప్పటికీ అనమాట. కానీ దాంట్లో ఏంటంటే ఉన్న ఆత్మ కారణంగానే అవి పెరుగుతాయి, లేకుంటే ఈ అచేతనమైనటువంటి జీవరహితమైన వాటిల్లో పెరుగుదల ఉండదు అని చెప్తూ, వీటికంటే ఏంటంటే ఇంకో కొంచెం పెట్టారు, వృక్షాలు కదలలేవు, కదలకపోయినా వాటిలో చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యం ఉంటుంది కాబట్టి దానికి వేడి చలి తెలవడం ఇవన్నీ తెలుసుకుంటుంది. ఆ చెట్ల కంటే నెక్స్ట్ ఏంటి అంటే ఈ 29వ శ్లోకాలు చెప్తారు. దీంట్లో ఏం చెప్పారు శీల ప్రభుపాద అంటే ఈవెన్ చెట్లలో కూడా వాసన తీసుకునే శక్తి ఉంటుంది అని చెప్పారు. అంటే వాటిలో ఇంద్రియ ప్రవృత్తులు ఉన్నాయి. నేను ఎక్కడో చదివాను, బాగా పాడితే చక్కటి వాద్యాలు వస్తే మొక్కలు బాగా పెరుగుతాయని. అంటే వాటిలో ఆ చైతన్యం కదలలేనప్పటికీ కూడా అటువంటి చైతన్యం ఉన్నాయి అన్నమాట. అవి వాసన పీల్చగలవు, తర్వాత అనుభవిస్తాయి అనమాట, ఆనందాన్ని కూడా అవి అనుభవించగలుగుతాయి అని చెప్తారు. ఆ నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారంటే 29లో
తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరా రసవేదినః తేభ్యో గంధవిద శ్రేష్టాస్తతః శబ్దవిదో వరాహ. చదవండి మరి. హరే కృష్ణ మాతాజీ 28 చదవలేదు. చదవలేదా? ఓకే, మీరు 28 చదివి 29 కూడా చదవండి. యా. జీవా శ్రేష్ట హి జీవానాం తతః ప్రాణప్రత శుభే తతః సచిత్తా ప్రవరాస్తా తశ్చేంద్రియ వృత్తయః. ఓ జనని, జీవులు అచేతనములైన వాని కన్నను శ్రేష్టములు. వానిలో జీవలక్షణములను ప్రదర్శించినవి శ్రేష్టములు. చైతన్యమును వృద్ధి కావించుకున్న జంతువులు వాని కన్నను శ్రేష్టములు. ఇంద్రియ వృత్తులను కూడినవి ఇంకను శ్రేష్టములై ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఈ రకరకాల 29 29 యా, ఈ రకరకాల పనులు విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చేందుకు ఆధారంగా తీసుకొని వేటికంటే ఏది బెటరు, ఏదికంటే ఏది శ్రేష్టం అనేది ఆ విభజన ఇక్కడ జరిగింది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేవలం స్పర్శను గ్రహించే వాటికంటే రసవృత్తిని కలిగిన శ్రేష్టం. దీనికి ఉదాహరణ మన సింపుల్ మాటల్లో చెప్పాలంటే, చిన్నప్పుడు అందరూ సైన్స్లో డార్విన్ థియరీ నేర్చుకున్నారు. ఏకకణ జీవి నుంచి ద్వికణ నుంచి బహుకణ జీవులు, ఆ తర్వాత చెప్పుకుంటూ ఉభయచరాలు, జలచరాలు, ఉభయచరాలు, తర్వాత మళ్ళీ ఈ పక్షులు, జంతువులు, ఇట్లా అన్ని చెప్పుకుంటూ వచ్చాం కదా. దీంట్లో అప్పుడే కపిల భగవానుడు అంటే 5000 సంవత్సరాల కంటే పూర్వమే, ఇంకా శ్రీమద్ భాగవతం రచించినప్పుడు ఈ కపిలదేవుడు ఏం చెప్పారు అంటే, ఈ జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని ఇచ్చి మనకు మొట్టమొదట ఈ వృక్షాల్లో కూడా పరిణామం జరుగుతుంది మనకు తెలిసింది. దీంట్లో ఏంటంటే కొన్నిటికి స్పర్శ వృత్తి. ఒక ఒక వృక్షం ఉంటుంది, టచ్ మీ నాట్ అంటారు, మనం ముట్టుకోగానే అది ముడుచుకుపోతుంది. అంటే వాటికి ఆ స్పర్శ అనే ప్రవృత్తి కూడా వాటిలో ఉంది అన్నమాట. తర్వాత మత్స్యాలు అంటే జలచరాలు, వాటికి ఏంటి అంటే రసవృత్తి, అంటే రుచి తెలుసుకుంటే టేస్ట్ ఆఫ్, దాన్ని ఏమంటారు, సెన్స్ ఆఫ్ టేస్ట్, అంటే రసం, అది ఏ రకమైన రుచి కలిగి ఉందనే జ్ఞానం దానికి ఉంది. కాబట్టి అది వృక్షాల కంటే ఉన్నతమైంది అని చెప్తున్నారు. వృక్షాలు కేవలం స్పర్శను గ్రహిస్తే, ఈ మత్స్యాలు ఏంటి రసవృత్తి కూడా ఉంటాయి అన్నట్టు. వీటికంటే ఇంకా కొన్ని బెటర్ అట. అవేంటి అంటే ఘ్రాణ శక్తి అంటే, ఘ్రాణం అంటే వాసన పీల్చగలం, ఆ ఘ్రాణ శక్తి కలిగినటువంటి భ్రమరాలు, భృంగము అంటే భ్రమరాలు, అవి ఇంకా గొప్పవాట. అది వాసన చూసి ఏదైతే వాటిలో ఉండే తేనె తీయగా ఉంటుందో తెలుసుకొని అక్కడికి వెళ్తాయి తుమ్మెదలు. కాబట్టి వృక్షాల కంటే మత్స్యాలు, మత్స్యాల కంటే ఈ భృంగము అంటే బీస్ అని తెలుసుకోవాలి చెప్తున్నారు అనమాట. చెప్తూ వీటికంటే అంటే సర్పం ఇంకా శ్రేష్టం అంట. ఎందుకు అంటే శబ్దాన్ని గ్రహించగల శక్తి వీటికి ఉంది. గ్రహణ శక్తి తర్వాత ఇప్పుడు ఉండేది ఏంటంటే శబ్దాన్ని ఏమంటారు, ఇంకా ఈ మంచి భాషలో యూజ్ చేయాలంటే శ్రవణ శక్తి ఉన్న ఈ సర్పాలు ఈ గ్రహణ శక్తి ఉన్న తుమ్మెదల కంటే కూడా గొప్పవి అనమాట. ఎట్లా ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడో కప్పారు వస్తే అది పాముకు తెలుస్తుంది, అందుకని వెళ్ళి మరి దాన్ని పట్టుకుంటుంది అనమాట. మనం ఎక్కడో నడుస్తుంటే మన కాళ్ళ యొక్క ఈ ధ్వని కంపనాలను అది గ్రహించుకొని అది వెళ్ళిపోతుంది అనమాట. సామాన్యంగా పాములు వచ్చి మన దారునికి వచ్చి మన ప్రమాదాన్ని కలిపేవి, ఎందుకంటే అవి కూడా తమ దేహరక్షణ, ప్రాణరక్షణ కోసం పక్కకు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ రకమైన ధ్వనులు చేయడం ఇప్పటిదాకా చెప్పిన లక్షణాల్లో ఉత్తమమైంది. ఆ ధ్వనిని గ్రహించడము, తర్వాత ఆ ధ్వని కూడా ఏంటంటే ఇక్కడ కప్పలు అరిచి బ్యాక్ 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 అని ఎట్లా మృత్యును స్వీకరిస్తున్నాయో, మృత్యుని ఆహ్వానం పలుకుతున్నాయో అలా చేయొద్దు అని శిలా ప్రభుపాద్ కంక్లూడ్ చేశారు. ఈ 29వ శ్లోకం యొక్క పరపోటుని ఏమన్నారంటే, ఆ నాలికను మృత్యు పిలోచేందుకు వాడకుండా హరినామ సంకీర్తనకు వాడమంటూ ఎప్పుడు కూడా దివ్యనామాన్ని జపిస్తూ, అదేంటంటే ఆ జపం చేయడం ద్వారా క్రూరమైన ఈ సర్పం లాంటి మృత్యువు నుంచి మానవుడు తనంతను రక్షించుకోవచ్చు అని ఇక్కడ కంక్లూడ్ చేశారనమాట. అంటే మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఏంటి, వృక్షాలు ప్రాణరహితమైన వాటికంటే ప్రాణహితమైనవి, దాంట్లో చేతన రహితమైనటువంటి వృక్షాలు
ఆ వృక్షాల్లో కూడా ఇంద్రియ శక్తి కొంతగా ఉంటుంది, ఘ్రాణ శక్తి అంతే కదా, స్పర్శ శక్తి కలిగిన కొన్ని. వీటికంటే ఉత్తమమైనది చేపలు. వాటికి రుచి తెలుసు, రసవృత్తిని తెలుసుకుంటారు. వాటి మత్స్యాల కంటే శ్రేష్టమైంది బి. ఏ రకంగా అయితే వాటికి ఆ వాసన పీల్చే శక్తి ఎక్కువ ఉంటుందో వాటికంటే గొప్ప పాములు. ఎందుకంటే అది వినగల శక్తి, వినికిడి శక్తి అంటుందని చెప్పి, ఏ పాము యొక్క వినికిడి శక్తి వల్ల అపాయాన్ని కోల్పోయిందో గొప్ప. ఆ రకంగా మన నాలుకను వినియోగం చేసుకోకుండా భగవన్నామ స్మరణకు వినియోగం చేసుకోవాలని చెప్తుంది 29వ శ్లోకం. 30 శ్లోకంలో రూపభేద విదస్తత్ర తతశ్చోభయతో దతః తేషాం బహుపదా శ్రేష్ట. తల్లి నెక్స్ట్ శ్లోక 30. శ్రేష్ట చతుష్పాదస్తతో ద్విపాద్. వీటన్నిటికంటే ఇవి చదువుకున్నాం కదా, పాము దాకా వచ్చాం. వాటికంటే ఇంకా శ్రేష్టమైంది ఏంటి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తారు. శబ్దాన్ని గ్రహించగల జీవుల కన్నా, అంటే ఈ పాములు లాంటి వాటికంటే కూడా రూపం తెలుసుకొని రూపాలకుండే వ్యత్యాసం తెలుసుకోగల జీవులు శ్రేష్టం అని చెప్పారు. ఆ రకమైన వాటిలో కూడా దేనికైతే 2 దంత పక్షులు ఉంటాయో, అంటే రూపభేదం తెలుసుకున్న జీవుల్లో కూడా ఈ 2 రకాల దంత పంక్తులు ఉంటాయో అవి ఇంకా శ్రేష్టం అని చెప్పి, వాటికంటే శ్రేష్టం అంటే బహుపాద జీవులు, అంటే అనేక పాదాలతో ఇజ్జర్రులు అవన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటివి. వాటికంటే కూడా చతుష్పాద జీవులు అంటే ఆవు కానీ, పులిలు కానీ, సింహాలు కానీ, నక్కలు, కుక్కలు, అట్లా ఎన్నో వస్తాయి చతుష్పాదాలు. అవి శ్రేష్టమైతే వాటన్నిటికంటే ఉత్తమైంది, శ్రేష్టమైంది మానవులు అని చెప్తున్నారు అనమాట. ఈ రకంగా ఎవల్యూషన్ అంటే ఏమంటారు తెలుగులో, నాకు సరిగ్గా జీవ పరిణామమా పరిణామ సిద్ధాంతం, డార్విన్తో చేసిన పరిణామ సిద్ధాంతాన్ని ఇక్కడ టచ్ చేస్తూ దేనికంటే ఏది అడ్వాన్స్, దేనికంటే ఏది గొప్పదనే విషయాన్ని చర్చించారు. శబ్దం కంటే ఇక్కడ ఏంటంటే రూపానికి డిఫరెన్స్, అది ఏంటో తెలుసుకోగలిగే శక్తి వాళ్ళకి దృక్కు సరిగ్గా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఆ గద్ద కొన్ని మైళ్ళ ఎత్తు మీద ప్రయాణం చేస్తుంటుంది, కానీ దాని ఆహారం ఎక్కడుందో చూడగలిగే అంత సునిశ్చితమైన దృష్టి కలిగింది అనమాట. అది ఒక్కసారి కిందికి వచ్చి టమక్కున పట్టుకొని వెళ్ళిపోతుంది అంట. అవి ఆ రకంగా వీటికంటే కూడా కొంచెం శ్రేష్టత కలిగింది. దీంట్లో బహుపాదాలు కలిగినవి, అవి నేల మీద పాకుతూ ఉంటాయి. వాటిని కంటే కూడా చతుష్పాదాలు 4 పాదాలు కలిగినవి. ఈ చతుష్పాదాల కంటే ద్విపాదమైనటువంటి మనం. అందుకే ద్విపాదని ఒక్కొక్కసారి మనిషి ఎట్లయితే మానవులాగా ప్రవర్తించడో, పశువులాగా హీనమైన బుద్ధిని ప్రవర్తిస్తాడో, తన కాన్షియస్ చంపుకొని ప్రవర్తిస్తాడు, వాడిని ఏమంటే వీడు 2 కాళ్ళ పశువు అంటాం. అంటే పశువుకు లేని విచక్షణ మానవులకు ఉంది. అది గనక వినియోగించకుండా వాడు చేసే పనులు అవి భయంకరమైనవి అయితే వాడిని ద్విపాద జంతువు అని అంటారు అనమాట. కానీ అసలైతే మానవులు జంతువుల కంటే శ్రేష్ఠులు. 31 శ్లోకంలో ఆ మానవులు ఇప్పటిదాకా మనము ఎక్కడి నుంచి మొదలు పెట్టాము, ప్రాణం లేవనుకున్న రాయి రప్ప నుంచి మొదలుపెట్టి వృక్షాల తర్వాత మత్స్యం కంటే ఈ కీటకాలు, ఇది మన జలచరాలు చెప్పాం కదా, మత్స్యం అంటే జలచరాలు. అక్కడి నుంచి మనం ఈ కీటకాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాం, దాని తర్వాత సర్పాలు, అవి వినగలుగుతాయి కాబట్టి. అక్కడి నుంచి వచ్చి శబ్దం కంటే బాగా చూడగలిగే శక్తి ఉన్న వాళ్ళు గొప్పదని చెప్పాం. తర్వాత దానికంటే దంతాలు, ఇప్పటిదాకా ఉన్న వాటన్నిటి ఇంకా దంతాలు రాలేదు. పక్షులకు కూడా కేవలం అవి బీక్స్ అంటారు కదా, వాటి యొక్క ముక్కు బలంగా ఉండి ఆహారాన్ని పట్టుకునేందుకు, ఆహారాన్ని తినేందుకు వాడికి ఉపయోగిస్తాయి. అప్పటిదాకా వాళ్ళకి పళ్ళు లేవన్నమాట. తర్వాత ఎవరికైతే పళ్ళు ఉన్నాయో రెండు పైన కింద ఉంటాయి కదా, అవి ఉన్నవి శ్రేష్టం అని చెప్తూ బహుపాద జీవులు వాళ్ళకంటే గొప్ప అని చెప్పి లాస్ట్కు చతుష్పాదాలు వాళ్ళకంటే మానవులు అని చెప్పి నెక్స్ట్ శ్లోకంలో ఆ మానవుల్లో కూడా ఎవరు గొప్పవాళ్ళు అనే విషయం చెప్తున్నారు. గొప్పవాళ్ళు అంటే ధనం బట్టి కాదు, వాళ్ళ విశిష్టత ఏంటి, ఎవరు విశిష్టమైన వాళ్ళు అనే విషయం చెప్తూ 31లో
తతో వర్ణాశ్చ చత్వార స్తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో అర్థజ్ఞోऽప్యధికస్తతః. సో ఇది కొంచెం ఇక్కడి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే బ్రాహ్మణుడు అనే ఒక భావన ఉంటుంది, కానీ అందులో కూడా ఎవరు ఉత్తముడు అనేది మనకి ఈ శ్లోకంలో చెప్తారు. చెప్పండి, చదవండి ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తతో వర్ణా చ చత్వారస్తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో హ్యర్థజ్ఞోऽభ్యధికస్తతః. మానవుల యందు గుణము మరియు కర్మను అనుసరించి ఏర్పాటు కావింపబడిన సంఘం శ్రేష్టమైనది. ఆ సంఘమునందు మేధావి వర్గము వారైన బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణుల యందు వేదాధ్యయనం వినబడలేదు. కావించిన వాడు డిస్టర్బెన్స్ వినిపించట్లేదు మాతాజీ? వినిపిస్తుంది, కానీ అది డబల్ డబల్ వస్తుంది వాయిస్. అవునా? పర్వాలేదు, క్షమించండి. చదవండి. వేదాధ్యయనము కావించిన బ్రాహ్మణులలో వేదార్థము వెలిగిన వాడు శ్రేష్ఠుడు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చూడండి, మనం అందరిని కలిపేసి బ్రాహ్మణులు అని చెప్తాం, కానీ దాంట్లో కూడా ఎంత డిఫరెన్స్ ఉందో మనకి ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా తెలిసింది. మానవులను అసలు ఒక సంఘం అంటే వాళ్ళ ఈ సంఘానికి చెందిన వాళ్ళు, దీనికి వీళ్ళందరూ ఈ సంఘానికి చెందినవాడు అనే దాన్ని నిర్ణయించేందుకు కొన్నిటిని ఆధారంగా తీసుకుంటారు. గుణ కర్మ. అందుకే భగవద్గీతలో మన కృష్ణుడు చెప్పిన దాన్ని తర్వాత చాలా డీటెయిల్ గా దాన్ని పర్కొట్టించారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. అంటే ఈ మానవులను ఎందుకు ఏ రకంగా విభజన చేశారు? 4 రకాలుగా వర్ణాలుగా చేస్తూ దాంట్లో ఏంటంటే వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళు ఆచరించే కర్మలను ఆధారంగా నేను ఈ రకంగా విభజించాను అని ఆయన చెప్పారనమాట. దీంట్లో ఏంటి అంటే అసలు ఆ రకంగా ఆ సంఘాన్ని ఏర్పరచడం గొప్ప. ఆ సంఘంలో ఈ 4 వర్ణాల్లో ఉత్తమంగా గొప్పగా చెప్పుకునేది బ్రాహ్మణులు. వాళ్ళు బెటర్ అన్నారు. ఎందుకు బ్రాహ్మణులు అంటే వాళ్ళు భక్తి పరంగా మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఆ భక్తిలో నిమగ్నమై దాన్ని ప్రచారం చేస్తారు కాబట్టి. ఆ బ్రాహ్మణులో కూడా పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణుడు కాదు, వేదాధ్యయనం ఎవరైతే వేదాలను అధ్యయనం చేస్తాడో అతను బ్రాహ్మణులో బెటర్ అని చెప్తాడు. ఓకే, చదువుతాం, దాన్ని ఏమైనా పుస్తకం తీసుకొని ఎద్దనపూడి సులోచన నవల చదివి పక్క పెట్టేస్తామా? ఆహా, వేదాలు అనేది అది టైం పాస్ చేసేది కాదు. ఈ వేదాధ్యయనం చేసే బ్రాహ్మణులలో ఇంకెవరు బెటర్ అంటే ఆ వేదాధ్యయనం చేసి వేదాలు ఏం చెప్తున్నాయి, ఆ వేదాల అర్థం ఏంటి అని తెలుసుకున్నవాడు శ్రేష్ఠుడు. అంటే ఈ మొత్తం ఈ 4 వర్ణాల్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు అయితే, బ్రాహ్మణుడి లోపల వేదాధ్యయనం చేసిన వాడు శ్రేష్ఠుడు. వేదాధ్యయనం చేసిన వాడి కంటే కూడా వేద అర్థాన్ని తెలుసుకున్నవాడు శ్రేష్ఠుడు అని చెప్పారు. చెప్తూ 32వ శ్లోకంలో, సరే ఇది ఒక్క 2 నిమిషాలు చెప్పి నేను 32 పోతా. శిలా ప్రభుపాద వారి భాష్యంలో అమ్మ కొంచెం పైకి పెడతారు 31 భాష్యం. దాంట్లో ఏం చెప్పారంటే మనం అనుకున్నట్టు భగవంతుడు ఏ వర్ణ విభాగం చేశారో అది చాలా సైంటిఫిక్ అనమాట, పరమశాస్త్రీయమైంది అని చెప్పారు. ఈ ఈ రకంగా చేసినటువంటి విభజన అనేది అంటే గుణము కర్మల బట్టి చేశారు. ఇప్పుడు ఏమైంది, ఈ కులము మతాలు ఇవన్నీ మనకు వచ్చాయి కదా, తెగలు ఇవన్నీ ప్రస్తుత కాలంలో మనకు సరైన అవగాహన లేకుండా ఏర్పరచుకున్న వ్యవస్థ. కానీ భగవద్గీత తెలిసినప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే గుణకర్మ అనే విషయాలకు ముఖ్యమైనటువంటి భావాన్ని ఇచ్చేవారు అనమాట. అటువంటి వర్ణ విభజన లేనంత మటుకు కూడా ఎవరు దేనికోసం పనిచేయాలనే తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ క్లాసిఫికేషన్, ఆ విభాగాలు వచ్చినాయో, బ్రాహ్మణుడు ఏంటంటే బ్రహ్మజానాతి బ్రాహ్మణ, బ్రహ్మ అంటే బ్రహ్మన్ అంటే ఏంటి, తనెవరు, భగవంతుడు ఎవరు, ఆ విజ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని 10 మందికి పంచాల్సిన వాడు బ్రాహ్మణుడు. తర్వాత తన క్షత్రియుడు అంటే తన యొక్క శౌర్యాన్ని సక్రమంగా వినియోగించడము, తన ప్రజను కాపాడడము, దేశాన్ని కాపాడడం. తర్వాత బ్రాహ్మణులకు కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి ఆశ్రయాన్ని కల్పించడం
క్షత్రియులకు. తర్వాత ఆ వీళ్ళేం చేశారు, కృషి గోరక్ష సంరక్షణ అంటే ఇటు గోవుల్ని వీటిని కాపాడుతూ, ఆవుల్ని కాపాడుతూ, తర్వాత వ్యవసాయం చేసుకుంటూ వ్యాపారం చేసుకునేవాడు వైశ్యుడు. తర్వాత మిగతా వాళ్ళకంటే శారీరకంగా శ్రమ చేస్తూ ఆ పై ఉన్న 3 వర్ణాలకు సేవ చేసేవాడు శూద్రుడు. ఇదేంటంటే ఎవరికి ఏంటి డ్యూటీస్ అని ఇప్పుడు అందరం కూర్చుంటాము. కూర్చున్నాక మనలో ఎవరెవరు ఏ పని చేయాలో అని చెప్పుకోలేదు అనుకోండి, కన్ఫ్యూజన్. ప్రతి ఒక్క పని చేయబోతాడు. దాంతో ఏంటంటే ఆర్డర్గా ఉండాల్సింది ఆర్డర్ లేకుండా అయిపోతుంది, అయోమయానికి దారితీస్తుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి అనే సూచనలు వాళ్ళ కర్తవ్యాలని భగవంతుడు చేసిన ఈ విభాగాల ద్వారా చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఎవరైతే భగవంతుని తెలుసుకొని ఉన్నత స్థాయికి వెళ్తాడో బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు ఏంటి అంటే ఉట్టి వేదాలు చదివినా అది లాభం లేదు, వేదాలు చదివినందువల్ల ప్రయోజనం లేదని చెప్తూ ఆ వేదాల్లో ఉన్న పరతత్వం, వేద జ్ఞానాన్ని, వేద అర్థాన్ని తెలుసుకుంటే అది అప్పుడు అతను ఉన్నత స్థాయికి చెందినవాడు అని చెప్పొచ్చు. ఈ ఈ అవగాహన ఎట్లా వస్తుంది? వదంతి తత్వవిదస్ అని మనము శ్రీమద్ భాగవతం నేర్చుకున్నాం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది చెప్తే అంటే బ్రహ్మగా బ్రహ్మన్ స్థితిలో, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మన్ స్థితిలో ఉన్నవాడెవరు, పరమాత్మగా ఉన్నవాడెవరు, భగవానుడిగా పేర్కొంటున్నవాడెవరు అన్న వ్యత్యాసాన్ని తెలుసుకుని అప్పుడు ఆ అవగాహన తీసుకొని భగవానుడు అంటే పూర్ణ పురుషోత్తముడు, ఆ శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకున్నవాడు అందరిలో బెస్ట్ బ్రాహ్మణ అని చెప్తున్నాడు. బ్రాహ్మణ శ్రేష్ఠుడు, బ్రాహ్మణోత్తమ అని మనం అడ్రస్ చేయడం వింటాం. ఎందుకంటే ఈ వేదాల్లో చెప్పినటువంటి సారం, వేదాల యొక్క అర్థము అందరిలో ఉత్తమమైన వాడు, అందరిలో పరమశ్రేష్ఠుడు ఆ భగవంతుడు అనే విషయం తెలుసుకున్నాడు. కాబట్టి ఇతను కూడా శ్రేష్ఠుడు, బ్రాహ్మణులో శ్రేష్ఠుడు. మాతాజీ, మరి బ్రాహ్మణులే కాదు మిగతా వాళ్ళు వేదాలు చదవలేరా, వేద అర్థం తెలుసుకోలేరా అంటే నేను చెప్పేది ప్రస్తుత కాల పరిస్థితుల్లో బ్రాహ్మణుడు అనేది మా పదము పూర్వకాలం భగవంతుడు చేసిన విభజనకు తగినటువంటిది కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే శిల ప్రభుపాద చెప్పారు, జన్మనా జాయంతే శూద్ర. ప్రస్తుతం మనందరం కూడా బ్రాహ్మణ, రెడ్డి, వెలమ ఏ కులాల పుట్టినప్పటికీ కూడా మనకుంటే జ్ఞానం దృష్టిలో చూస్తే మనము శూద్రులమే, అజ్ఞానులమే. మెల్లగా 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 అధ్యయనతోటి మన అవగాహన పెంచుకుంటే అప్పుడు మనము స్థాయి పెరుగుతూ లాస్ట్కు వేదాల్లో చెప్పిన అర్థమైనటువంటి భగవంతుడిని, ఆయన్ని సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని తెలుసుకున్నాం అనుకోండి, అతను ఉత్తమ బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పారు. 32వ శ్లోకాల్లో మళ్ళా ఆ బ్రాహ్మణుడి కంటే కూడా ఎవరి గొప్ప అని చెప్తూ నెక్స్ట్ శ్లోకాన్ని నుంచి వేరే కొంచెం టాపిక్ మారుతుంది. అందుకే 32 దాకా చెప్దాం అనుకున్నా ఈరోజు. అర్ధజ్ఞా సంశయచ్చేత్త తతశ్రేయాన్ స్వకర్మకృత్ ముక్త సంగస్తతో భూయాన్ నదోగ్ధా ధర్మమాత్మనః. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మిమ్మల్ని వేద ప్రయోజనం కలిగిన బ్రాహ్మణుని కన్నా సంశయ నివృత్తి చేయగలిగిన శ్రేష్ఠుడు. వాక్యలను నిరంతరం బ్రాహ్మణుడు ఉత్తముడు. అతని కన్నా ముక్తసగుడైన వాడు శ్రేష్ఠుడు. అతని కన్నా ఫలాపేక్షరహితముగా భక్తి యోగమును నిర్వహించు విశుద్ధ భక్తుడు ఇంకా ఉత్తముడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మీది కూడా సౌండ్ సరిగా లేదు, డబల్ వచ్చేస్తుంది. అయితే మనం ఇప్పటిదాకా బ్రాహ్మణులు వేదాధ్యయనం చేసినవాడు, వేదాధ్యయనం కంటే వేదార్థం తెలుసుకున్నవాడు శ్రేష్ఠుడు అని చెప్పారు కదా. దాన్ని ఇంకొంచెం ఫర్దర్గా చెప్తూ ఈ వేదార్థము, వేద యొక్క ప్రయోజనాన్ని తెలుసుకున్న బ్రాహ్మణుడి కంటే సంశయ నివృత్తి చేయగలవాడు, అంటే తెలివైన వాళ్లకు ఆ విషయాన్ని
చెప్పి వాళ్ళలో ఉండే సందేహాల్ని తొలగించేవాడు బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు అని. ఆ బ్రాహ్మణుడి కంటే కూడా స్వకర్మ నిరతుడకు బ్రాహ్మణుడు అంటే ఒక బ్రాహ్మణుడు ఏం చేయాలో అది తెలుసుకొని తన వర్తన అదే రకంగా ఉంటే అటువంటి వాడు ఈ సంశయాలు నాదేముంది, నేను మీరు అడిగితే డౌట్గా నేను జవాబు చెప్తా, కానీ అవన్నీ నేను పాటిస్తున్నానా లేదా తెలియదు కదా. కానీ అవి తనకు తెలుసుకున్న విషయాన్ని తన కర్మల్లో దాన్ని వినియోగించేవాడు బ్రాహ్మణుడు ఈ సంశయ నివృత్తి చేసే బ్రాహ్మణుడి కంటే కూడా ఉత్తముడు అని చెప్పారు. అతనికంటే ఎవరయ్యా ఉత్తముడు అంటే ముక్త సంగుడైన వాడు. ముక్త సంగుడు అంటే అతను అన్య సంఘాల్ని అనన్య సంఘాల్ని వదిలిపెట్టేస్తాడనమాట. కేవలము భాగవత సాంగత్యాన్ని కోరుకుంటావాడు అనమాట. మిగతా వాటన్నిటినీ ఈ మెటీరియల్ సంగత్వం మీద అతనికి ఆసక్తి ఉండదు. అటువంటి వాడు శ్రేష్ఠుడు అనమాట. ఆ వేదాలు తెలిసిన వాడి కంటే సంశయాలు తీర్చేవాడు శ్రేష్ఠుడైతే అతని కంటే స్వకర్మ నిరతుడు అంటే తన విధులను సక్రమంగా పరిపాలించే బ్రాహ్మణుడు శ్రేష్ఠుడైతే బ్రాహ్మణుడు కంటే కూడా ఎవరైతే ఈ అసంగత్వాన్ని వదిలేశాడో కేవలము తన భక్తి మార్గంలో ముందుకు వెళ్లేందుకు భగవద్భక్తుల సంఘాన్ని కోరుకుంటాడు అటువంటి వాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నారు అనమాట. కానీ అతని కంటే కూడా ఇంకొక అతను ఉన్నాడట. అతను ఏంటంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నేను ఇది చేస్తే నాకు నేమ్ వస్తుంది, ఇది చేస్తే నాకు ఫేమ్ వస్తుంది, ఇది చేస్తే నాకు ధనం వస్తుంది, ఎటువంటి అపేక్ష లేకుండా కేవలం భక్తిని భగవత్ ప్రీత్యర్థం కోసమే చేస్తే అటువంటి వాడిని ఏమంటారు విశుద్ధ భక్తుడు. అతను అందరిలో ఉత్తముడు అని ఈరోజు భగవంతుడు ఇచ్చిన కపిలదేవుడు ఇచ్చినట్టు ఈ కేటగిరీస్ లో ఈ విభజనలో ఇప్పటిదానికి వచ్చింది ఏంటంటే ఎవరైతే భక్తి యోగాన్ని ఫలాపేక్ష ఎటువంటి రిటర్న్స్ ఎటువంటి హేతువు లేకుండా అహేతుకి అప్రతిహత ఆ రకంగా భక్తిని చేస్తాడో అటువంటి వాడు విశుద్ధ భక్తుడు. అతను అందరిలో ఉత్తముడు అని చెప్తారనమాట. దీంట్లో కొంచెం ఒక 2 నిమిషాలు శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్పారో చూద్దాము. పరతత్వం అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, అసలు ఈ బ్రహ్మను ఏంటి, అవన్నీ తెలుసుకోవాలని చాలా విశ్లేషణాత్మక అంటే డీటెయిల్ గా ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈ భగవంతుని 3 రకాలుగా తెలుసుకుంటారని మనం చదువుకున్నాం. తత్వవేత్తలు భగవంతుని బ్రహ్మన్ పరమాత్మ అండ్ భగవాన్ అని వాళ్ళు అనుభూతి చెందుతారనమాట. అయితే ఇప్పుడు ఇట్లా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా అసలు బ్రహ్మన్ అంటే ఏంటి మాతాజీ అంటే నేను దాని గురించి చెప్పగలిగి ఉన్నాను అనుకో, మీలో ఉండే అనుమానం నేను నివారింప చేయగలిగిన అనుకోండి, అప్పుడు నన్ను ఉత్తముడుగా అంటే ఆ బ్రాహ్మణులలో కూడా ఈ వచ్చిన మనలో ఉండే సందేహాలకు సమాధానం ఇవ్వగలిగిన వాళ్ళను ఉత్తముడుగా చెప్తున్నారు. ఆ తర్వాత అట్లా చెప్తూ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే వైష్ణవుడు అయినప్పటికీ కూడా వైష్ణవ యొక్క విధులను పాటించట్లేదనుకో, అతను అంత సంశయ నివృత్తి చేసే గొప్పవాడైనప్పటికీ కూడా అతన్ని ప్రయోజనాలు ఏం లేవు. ఎందుకు అంటే ఎవరైతే ఆ బ్రాహ్మణ లక్షణాలు అతనిలో ప్రదర్శించలేదు, ఆ బ్రాహ్మణుల ప్రవర్తన అతనిలో లేదు, అతని జ్ఞానం ఉంది, మన సందేహాలు నివారించే సమాధానం చెప్పగలుగుతాడు, కానీ అతను చేయాల్సిన విధులను అతను చేయట్లేదు. కానీ ఎవరైతే తెలుసుకున్న విషయాన్ని 10 మందికి చెప్తారో తర్వాత ఆ రకంగా అంటే బ్రాహ్మణ్ చేయాల్సిన పని అదే, భగవత్ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, తను ఆచరించాలి, 10 మందికి పంచాలి. అటువంటి వాళ్ళే ఆచార్యులు. అంటే తను ఏది చెప్తాడో దాన్ని ఆయనే ఆచరించి చూపిస్తారనమాట. వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఆశ ఉండదు, నాకు ఒక పోస్ట్ కావాలి, ఒక గుర్తింపు కావాలి, నాకు 10 మంది ఫాలోవర్స్ కావాలి, అట్లా ఉండాలన్నమాట. అట్లా ఫలాపేక్ష రహితంగా భక్తిని చేసేవాడు విశుద్ధ భక్తుడు, ఉత్తముడు అని చెప్తున్నారనమాట. అట్లా శ్రీల ప్రభుపాద ఏం కంక్లూడ్ చేశారంటే ప్రచారం చేయడమే కాక సమస్త పరితత్వమందు మరియు పరతత్వం సమస్తమందు కాంచిన మహాత్ముడు. అంటే అటువంటి పరమ భక్తుడు ఏంటి, యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచామై పశ్యతి. అతను ఏంటంటే ఆ భక్తుడు అంతటా భగవంతుని చూడగలడు, భగవంతుడిలోనే అన్ని స్థితమై ఉన్నాయని అతను తెలుసుకుంటాడనమాట. అట్లా చూడగలిగిన వాడు అత్యుత్తమ వైష్ణవుడు. ఇప్పటిదాకా ముందు
బ్రాహ్మణుడు అవి చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నారు? అతి ఉత్తమైన వైష్ణవుడు అని చెప్పారనమాట. వైష్ణవుడైన వాడు బ్రాహ్మణత్వంను అదివరకే పొందినట్టి వాడు. అంటే బ్రాహ్మణుడి కంటే ఉన్నతమైన వాడు వైష్ణవుడు. ఎందుకంటే అనన్య భక్తి చేస్తుంటాడు, అతను స్వార్థరహితంగా చేస్తుంటాడు, కాబట్టి అతను వైష్ణవుడు అని చెప్తూ, మనిషి ఎప్పుడైతే వైష్ణవుడైతే మన బ్రాహ్మణం అనుకుంటాం కదా, ఆ బ్రాహ్మణత్వం పూర్ణించాలన్నా సిద్ధించాలన్నా మనం కావాల్సింది అయితే వైష్ణవుడు అవ్వాలి. వైష్ణవత్వం పొందడం మనకు అన్నిట్లో ఉత్తమమైన మార్గం అన్నమాట. అందుకని శిలా ప్రభుపాదుల వారు మనకు చక్కగా అది ఇప్పుడు మనం ఏ వర్ణాల్లో పుట్టామనేది కాకుండా మన 16 రౌండ్ల జపమాల చేసుకొని తర్వాత నిషేధాలను మనం జాగ్రత్తగా పాటిస్తూ తర్వాత వాళ్ళు ఆదేశించినట్టు భగవద్గీత భాగవతాన్ని సేవిస్తూ వీలైన వారందరూ ఆలయానికి వెళ్ళడము, పొద్దున మంగళార్తో సంధ్యార్తో అవి చూసుకోవడము, ప్రసాద స్వీకరణ చేయడం, సేవ చేయడం, ఇవన్నీ చేస్తే ఏంటి అంటే అప్పుడు మనం వైష్ణవుడైనప్పుడు బ్రాహ్మణుడి కంటే కూడా మనము శ్రేష్టం అవుతాము. అది శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కామెంట్స్ ఉన్నా ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకుని మేము చాంటింగ్ చేస్తాం. శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. మనం ఈరోజు నేర్చుకుంది క్లుప్తంగా చెప్పాలంటే అపరాధాలు చేయకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, తర్వాత భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే, కానీ ఆ సమానమైన ఈ సృష్టిలో ఎవరితో మనము భిన్నంగా ఉండాలి అంటే వాటికి ఉండే భేదాలు అన్నిట్లో ఏది శ్రేష్టమో తెలుసుకోవడం మనకు ముఖ్యం. కాబట్టి ఆ మొత్తం ఆ విభజన అంతా కూడా ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంత క్వైట్ గా ఉన్నారు, నాకు భయం వేస్తుంది. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్ ఉందా? ఎక్కడన్నా మరీ ఫాస్ట్ పోతున్నట్టు ఏదైనా సరే చెప్పాయి కదా, నాకు ఈ ఈ ఈ చాప్టర్ మీతో ఇంకా డిస్కస్ చేయాలని ఉంది. ఇప్పుడు కాదు, నేను దేవుడి దయాల కుంభమేళ